హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పరీక్ష అనే కథ చెప్పుకుందాం. పూర్వం నాగలాపురం అనే రాజ్యాన్ని నరపాలుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. నరపాలుడి పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా వర్ధిల్లుతూ ఉండేది. దీనికి నరపాలుడి సామర్థ్యం కొంత భాగమైతే, అతని మంత్రి ఇచ్చే అద్భుతమైన సలహాలు ఇంకో భాగంగా ఉండేవి. ఈ రెండు కలగలిసి ఆ రాజ్యం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉండేది. అయితే ఉన్నట్టుండి నరపాలుడి మంత్రి ఒకరోజు అకాల మరణం పొందాడు. అది నరపాలుడికి తీరని లోటులా అనిపించింది. పోను పోను రాజ్య పరిపాలన మరింత కష్టమైపోయింది. దీంతో సమర్థమైన మంత్రి కోసం వెతకడం ప్రారంభించాడు. దీనికోసం నిపుణులందరినీ సంప్రదించి ఒక పరీక్షను కూడా సిద్ధం చేశాడు. ఆ పరీక్ష సిద్ధమయ్యాక మంత్రి పదవికి అభ్యర్థులను వెతుకుతున్నట్లు ప్రకటన వేయించాడు రాజ్యంలో. ఈ ప్రకటన విని ఆ పదవి కోసం ఎంతోమంది పోటీ పడ్డారు. పోటీకి వచ్చిన అభ్యర్థులను మహారాజైన నరపాలుడు ఈ ప్రశ్నలు అడిగాడు. అక్కడ దారి వెంట ఒక బండి వెళ్తూ ఉంది, చూశారా అని అడిగాడు. అక్కడ ఓ బండి వెళ్ళడం చూసిన అభ్యర్థులందరూ అవును చూశాం అని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఆ బండిలో ఉన్నదేంటో చూసిరండి అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నను విని అభ్యర్థులందరూ బండి దగ్గరకు వెళ్ళారు. ఆ బండిలో ఉన్న మామిడి పళ్ళను చూసి వెనక్కి వచ్చి ఇవి తాజా మామిడి పళ్ళు ప్రభు అని జవాబిచ్చారు. వారిలో చూడామణి అనే యువకుడు మాత్రం అత్యంత సూక్ష్మ బుద్ధి కలవాడు. సాగే బండితో నడుస్తూ అన్ని విషయాల్ని అడగడం ప్రారంభించాడు. ఆ తర్వాత వెనక్కి వచ్చిన అభ్యర్థులని రాజు ఇంకొక ప్రశ్న వేశాడు. అవునా, అందులో ఉన్నాయి మామిడి పళ్ళ? అయితే అవి ఏ రకమైన మామిడి పండ్లు? ఒకసారి వెళ్ళి కనుక్కొని రండి అని అడిగాడు. దీంతో ఆ అభ్యర్థులందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆ బండి వద్దకు పరుగు తీశారు. ఆ బండివాడిని కలుసుకొని అవి ఏ పళ్ళో తెలుసుకున్నారు. రాజుగారి దగ్గరికి తిరిగి వచ్చి అవి మలుగుబా పండ్లని చెప్పారు. వెంటనే మహారాజు వాటి ధర ఎంతో అడగండి అని చెప్పి అడిగాడు. అభ్యర్థులందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆ బండివాడి దగ్గరికి వెళ్ళారు. వాడు రూపాయికి 4 పళ్ళు వస్తాయి అని చెప్పాడు. వారు అదే సమాధానాన్ని తిరిగి వచ్చి రాజుకు చెప్పారు. అప్పుడు ఆ రాజు తిరిగి ఆ బండి ఏ ఊరిది, వెళ్ళి మళ్ళీ కనుక్కొని రండి అని అడిగాడు. వాళ్ళు మళ్ళీ అక్కడికి పరిగెత్తారు. ఇంతలో చూడమని మొత్తం సమాచారంతో తిరిగి వచ్చి అక్కడ జరిగిందంతా మహారాజుకు చెప్పాడు. ఇది విన్నాక మహారాజుకు ఎంతో సంతోషం కలిగింది. తన మంత్రి లేని లోటుని చూడమని తీరుస్తాడని ఆయనకు నమ్మకం కుదిరింది. వెంటనే అతనికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాడు. విషయం అడిగి రమ్మంటే వివరాలని సంతృప్తిగా సేకరించగల ఓపిక లేకపోతే ఇటువంటి ఫలాలు ఎలా దక్కుతాయి అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ తర్వాత మహారాజు చూడమని ఇచ్చిన సలహాలతో రాజ్యాన్ని మళ్ళీ తిరిగి సమర్థవంతంగా పాలించడం ప్రారంభించాడు. చూడమని ఇంతకుముందు ఉన్న మంత్రి కంటే ఎంతో మెరుగైన సలహాలు ఇస్తూ రాజుకు పాలనలో ఎంతో ఉపయోగపడ్డాడు. ఇప్పుడు మనం లక్ష్యదేవత లక్ష్యం అనే ఒక చైనా హాస్య కథ చెప్పుకుందాం. సుంగ్ రాజవంశంలో ఒక మహావీరుడు ఉండేవాడట. అతనికి ఒకసారి రణరంగంలో పరాజయం సంభవించే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సరిగ్గా అదే సమయానికి ఏకంగా దేవుడే అడ్డుపడి స్వయంగా శత్రువులతో పోరాడి అతన్ని గెలిపించాడు. అందుకు ఆ మహావీరుడు ఎంతో ఆనందం చెందాడు. కృతజ్ఞుడై, అయ్యా, నాకు విజయభిక్ష పెట్టిన తమరు ఎవరు అని అడిగాడు. నేను లక్ష్యదేవతను అని దేవుడు జవాబిచ్చాడు. నాపై తమకు ఎందుకు ఇంత అనుగ్రహం కలిగిందో తెలుసుకోవచ్చా అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు మహావీరుడు. నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. నువ్వు విలువిద్య నేర్చుకునేటప్పుడు ఒక్కసారి కూడా నన్ను బాణంతో కొట్టి ఉండలేదు అన్నాడు అక్కడ ప్రత్యక్షమైన లక్ష్యదేవత. అంటే అతను
పేరుకి యోధుడే కానీ ఏనాడు ఏ విద్యలోనూ పూర్తి ప్రావీణ్యం సంపాదించలేదన్నమాట. ఇప్పుడు మనం ప్రత్యేకత అనే మరో చైనా హాస్య కథ చెప్పుకుందాం. ఒకప్పుడు యుద్ధంలో గాయపడిన ఒక సైనికుణ్ణి శస్త్రవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సైనికుడికి డొక్కలో బాణం గుచ్చుకుంది. వైద్యుడు తన దగ్గర ఉన్న కత్తెరను తీసి పైకి పొడుచుకు వచ్చిన మేర బాణాన్ని కత్తిరించి ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అడిగాడు. సైనికుడి బంధువులు బాణం ములికి లోపలే ఉండిపోయింది కదా అని అన్నారు. అది మన పని కాదు, ఆంతరంగిక వ్యాధులు బాగు చేసే వైద్యుడి వద్దకు తీసుకుపోండి అన్నాడు ఆ శస్త్రవైద్యుడు. జవాబు విన్న ఆ సైనికుడి బంధువులు పొద్దు పొద్దున్నే మంచి వైద్యుడి దగ్గరికే వచ్చాములే అని తమ నెత్తి బాదుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు శతముండి అనే మరొక చిన్న కథ చెప్పుకుందాం. ఒక రైతు గెడ్డం గొరిగించుకొని తన పెళ్ళాం దగ్గరికి వెళ్ళాడు. గెడ్డం ఎంత నున్నగా గొరిగించానో చూడు అని భార్యని అడిగాడు. నువ్వు గొరిగించుకోవడం ఏమిటి, గెడ్డం కత్తిరించుకున్నావు అన్నది ఆ రైతు పెళ్ళాం. అబద్ధమాడుతున్నావే పిశాచమా, నేను గొరిగించుకున్నాను అన్నాడు రైతు. లేదు, కత్తిరించుకున్నా అని పెళ్ళాం రెట్టించింది. అప్పుడు రైతు ఆ పెళ్ళాన్ని చావగొట్టాడు. గడ్డం గొరిగించుకున్నానని ఒప్పుకోకపోతే నిన్ను నదిలో ముంచేస్తాను అన్నాడు. నువ్వు నన్నేం చేస్తావో చెయ్యి, నన్ను ఏం చేసినా నువ్వు గడ్డం కత్తిరించుకున్నావని చెప్తాను అన్నది ఆ పెళ్ళాం. రైతు ఆ పెళ్ళాన్ని నది దగ్గరికి ఈడ్చుకు వెళ్ళాడు. చెప్పు, గడ్డం గొరిగించుకున్నానని చెప్పు అన్నాడు. లేదు, నువ్వు గడ్డాన్ని కత్తిరించుకున్నావు అన్నది పెళ్ళాం. అప్పుడు రైతు గొరిగించుకున్నానను అంటూ పెళ్ళాన్ని నీళ్లలోకి ముంచాడు. పెళ్ళాం ఇక మాట్లాడలేదు. అందుకని ఆమె చెయ్యి పైకెత్తి 2 వేళ్ళని కత్తెరలాగా ఆడించింది. ఇక ఎంత హింసించినా పెళ్ళాం ఒప్పుకోపోయేసరికి చివరికి గడ్డం కొరికించుకున్నప్పటికీ భర్తే తాను కత్తిరించుకున్నాను అని ఒప్పుకొని భార్యకి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం తినడానికి కాకపోతే సవారీకి అనే మరొక చిన్న కథను చెప్పుకుందాం. ఒకసారి సరిగ్గా భోజనం వేళకి ఒక గృహస్థు ఇంటికి గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఒక అభ్యాగతి వచ్చాడు. గృహస్థు పెరట్లో బోల్డన్ని కోళ్ళు, బాతులు ఉన్నాయి. కానీ ఆ గృహస్థు పరమ పిసినారు. మిమ్మల్ని భోజనం చేయడానికి ఉండమనేవాడిని, కానీ మా ఇంట్లో కూర నార ఏమీ లేదు అన్నాడు గృహస్థుడు ఆ అభ్యాగతితో. ఏం పర్వాలేదు, కత్తి ఒకటి ఇప్పించండి, నా గుర్రాన్ని కోసి వండడానికి ఇస్తాను అన్నాడు అభ్యాగతి వినయంగా. గృహస్థు నిర్ఘాంతపోయి, అయితే మరి మీరు తిరుగు ప్రయాణం ఎలా సాగిస్తారు అని అడిగాడు. దానికేనండి, మీ బాతుల్లో ఒకటి అరువిద్దురు గాని దాని మీద సవారీ చేసి చక్కగా పోతాను అని వెటకారంగా బదులిచ్చాడు ఆ అభ్యాగతి. దీంతో ఆ గృహస్థుకి తల కొట్టేసినంత పనైంది. నేను ముందు చెప్పిన కథ, తర్వాత చెప్పిన చిన్న కథలు అన్నీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.